మిత్రులందరికీ నమస్కారం. ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు కొన్ని క్వశ్చన్లు చూసేద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. అలాగే వీడియోస్ అనేటువంటి డైలీ 2 వీడియోస్ అయితే వస్తుంటాయి కాబట్టి మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే కనుక కింద మీరు జాయిన్ బటన్ తీసుకొని మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. మొదటి ప్రశ్న, ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి? ముంబై. రెండవ ప్రశ్న, ఐఏటిఏ అనగా అంటే ఐఏటిఏ యొక్క ఫుల్ ఫామ్ అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అండి. నెక్స్ట్ ప్రశ్న, వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ 2025 వార్షిక సాధారణ సమావేశం ఎక్కడ జరుగుతుంది? అంటే న్యూఢిల్లీ అండి. సో ఇది మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే జూన్ 2వ తేదీ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోగలరు, 2025. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో భాగమైన సోఫియా ఖురేషీ గారు భారత ఆర్మీలో ఏ హోదాలో ఉన్నారు? అంటే లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో అయితే ఉన్నారండి. నెక్స్ట్ ప్రశ్న, ఫెడరిక్ మిర్చి ఏ దేశం యొక్క ఛాన్సలర్గా ఎన్నికయ్యారు? అంటే సరైన సమాధానం జర్మనీ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార ఆపరేషన్ ఏది? అంటే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ సంబంధించి అలాగే ఇటువంటి ఆపరేషన్స్ కావచ్చు ఇంతకుముందు వీడియోస్ అయితే కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా మరి చూడలేనట్లున్న కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు చూసి ఆ వీడియోస్ అన్ని కూడా చూసి బెనిఫిట్ పొందుతారని చెప్పి అనుకుంటున్నాను. చాలా పోటీ పరీక్షలన్నీ కూడా ఉపయోగపడే బిట్స్ అయితే ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుందండి. మరి అలాగే ఇక్కడ పైన ఐ కార్డ్స్ దగ్గర కూడా మీకు ఇస్తాను వీడియోస్ అనేటువంటి లింక్స్, అక్కడి నుంచి కూడా మీరు చూసి బెనిఫిట్ పొందగలరండి. అలాగే మరి మీకు దీనికి సంబంధించి ఎలా అనిపిస్తుంది, మీ యొక్క సజెషన్స్ అన్నీ కూడా ఫీడ్బ్యాక్ అన్ని కూడా ఇచ్చినట్లయితే కనుక మరి మీకు ఏ టాపిక్ మీద కావాలనుకుంటే కింద కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మరి అనోరా చిత్రానికి ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు? అంటే మికీ మాడిసన్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 25 మార్చిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అంటే మరి ఇక్కడ చూడండి, ఇంద్రనీల్ భట్టాచార్య గారు ఇక్కడ నియమితం అవడం జరిగింది. నెక్స్ట్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ఎవరు? అంటే శ్రీ కిషోర్ మక్వానా గారు ఎన్నికవడం జరిగింది. అంటే కమిషన్గా ఉండడం జరిగింది, కమిషనర్గా. మరి నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక చైర్పర్సన్గా మనకి ఇక్కడ చైర్మన్గా కిషోర్ మక్వానా గారు ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మలబార్ విన్యాసాలలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 4 సభ్య దేశాలు ఉన్నాయండి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మలబార్ విన్యాసాలు దేనికి సహాయపడతాయి? అంటే ఇక్కడ ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి ఈ మలబార్ విన్యాసాలు అనేవి ఉపయోగపడతాయండి. నెక్స్ట్ ప్రశ్న, మలబార్ విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంటే 1992లో ఇవి ప్రారంభం అవడం జరిగిందండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మలబార్ విన్యాసాలలో మొదటిగా భాగస్వామ్యం ఉన్న దేశాలు ఏవి? అంటే భారత్ మరియు అమెరికా అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మలబార్ విన్యాసాలలో సభ్య దేశాలు ఏవి? అంటే భారత్, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా. జపాన్ మరి 2015 ప్రాంతంలో వచ్చి శాశ్వత సభ్య దేశంగా ఉంది. ఆ తర్వాత 2020లో మరి ఈ ఆస్ట్రేలియా అనేటువంటిది శాశ్వత సభ్య దేశంగా వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఐఫా అవార్డ్స్ 2025 ఉత్తమ చిత్రం ఏది? అంటే మరి లాపతా లేడీస్ అండి. నెక్స్ట్ ప్రశ్న, రంజీ ట్రోఫీ 2024-25 విజేత అంటే విదర్భ అండి ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న చూడండి, తెలుగు వీరలేవరా అను పాటను రచించినది ఎవరు? అంటే శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు అండి. మరి ఈయనకు సంబంధించి మీరు 2-3 పాయింట్లు కింద కామెంట్లో తెలియజేయగలరు. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? అంటే 2024లో జరిగాయండి. అది కూడా ఇదే టైంలో, అంటే మనకి ఏప్రిల్ నుంచి జూన్ ఆ మధ్య మనకి జూన్లో ఫలితాలు అవడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి, బీసీసీఐ అనగా
మనం తరచుగా వింటుంటాం బీసీసీఐ అని చెప్పేసి. అంటే మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేటువంటిది ఫుల్ ఫామ్ అవుతుంది. మరి బీసీసీఐ ఎప్పుడు స్థాపించబడింది అంటే డిసెంబర్ 10, 1920 ఇది స్థాపించబడింది. నెక్స్ట్ మరి రంజీ ట్రోఫీ అనేది ఈ ఆటకు చెందినది అంటే క్రికెట్ ఆటకు చెందినదనమాట ఈ ఫార్మాట్లలో. అంటే ఇది బీసీసీఐ నిర్వహిస్తుంది. మరి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడ నుంచి ఉన్నటువంటి సంఘాలు అనేటువంటి ఆ టీం తరపున వచ్చి దీంట్లో ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రింగ్ ఇట్ ఇన్ పుస్తకాన్ని రచించినది ఎవరు అంటే దీపా మాలిక్ అండి. ఈవిడ అథ్లెట్ అండి. ఓకేనా. సో షార్ట్ ఫుట్లో మెడల్ కూడా అందించడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే అజయ్ కుమార్ గారండి. నెక్స్ట్ ప్రశ్న ముద్రా యోజన పథకం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఏప్రిల్ 8, 2015. చూడండి, ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చి మరి దాదాపుగా 11,000 అవుతుంది కాబట్టి అంటే 11 years అవుతుంది. అయితే ఈ సందర్భంగా మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పథకాలు అంటే ఆల్మోస్ట్ 2014లో 15, 16 ఆ టైంలో కొన్ని పథకాలు అనేటువంటివి ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే అక్కడికి ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మరి ఇక్కడ మీకు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ పథకాల గురించి కూడా మీరు చూసుకోగలరండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ముద్రా యోజన ఎప్పుడు ప్రారంభించారంటే ఏప్రిల్ 8, 2015 అండి. మరి అయితే నోట్ల రద్దు ఏ సంవత్సరంలో జరిగిందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక స్టార్టప్ ఇండియా ఎప్పుడు ప్రారంభించబడింది జనవరి 22, 2015. చూడండి, ఇది కూడా 2015 అంటే 10 ఏళ్ళు పూర్తి చేసుకుందండి ఇక్కడ కూడా. సో ఇటువంటి ప్రశ్నలు అయితే వస్తుంటాయి కాబట్టి మనం మొత్తంగా ఈరోజు కొన్ని క్వశ్చన్లు అయితే చేయడం జరిగింది. ఈ సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి మరి మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ రూపంలో మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మళ్ళీ కలుద్దాం మరో నెక్స్ట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.